నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు మెగా9 భక్తి ద్వారా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. నెల మారింది అంటే అందరూ ఎదురు చూసేది మాస ఫలితాలకు సంబంధించే. ఎన్నో సంవత్సరాలుగా నేను ట్రావెల్ చేస్తూ ఉన్నాను. మనందరికీ సుపరిచితురాలే డాక్టర్ ఆర్‌పి సుధ గారు, ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, లైఫ్ కోచ్. లైఫ్‌కి సంబంధించి ఎన్నో విషయాలు తన వీడియోస్ ద్వారా చెప్తూనే ఉంటారు. ఎన్నో కార్యక్రమాలు మన ఛానల్లో కూడా ఉన్నాయి, వాచ్ చేయండి. ఇక ఈ నెల మాస ఫలితాలు, జూలై మాసానికి సంబంధించి మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ముందుగా గ్రహాల స్థితిగతులు తెలుసుకుందాం. గ్రహాలు ఎలా మారుతున్నాయి, ఎవరికి కలిసి వస్తుంది, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అవి తెలుసుకొని ఆ తర్వాత మేషరాశి మొదలు మీనరాశి వరకు ఏ విధంగా ఉంది, పరిహారాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతి వీడియోని మొదటి నుంచి చివరి వరకు చూడండి. ఎక్కడైనా డౌట్స్ ఉన్నా లేదా మేడంని డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలి అన్నా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. నమస్తే. నమస్కారం. ముందుగా గ్రహాల స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, ఈ రాశుల ప్రభావం ఏ విధంగా ఉంటుంది గ్రహాలకు సంబంధించి చెప్పండి. తప్పక ఎప్పుడైనా మనం ముందు మాట్లాడుకునేది గోచారమే మాట్లాడుకుంటాము. ఎందుకంటే గోచార రీత్యానే మనం ఏమో 12 రాశుల వరకు ఎలా ఉందో చెప్పడం అనేది జరుగుతుంది. అది కూడా ఏంటంటే జనరల్ ప్రెడిక్షన్స్, అంటే రాశి అనేది మనకు తెలుసు. మూన్ ఎక్కడ ఉంటే దాన్ని రాశి అంటాం, అంటే చంద్రుడు పుట్టినప్పుడు ఎక్కడ ఉంటే దాన్ని ఆ రాశి అంటాము. రాశి వారీగా మనం చెప్తున్నప్పుడు మనకి ఏంటంటే జనరల్ ప్రెడిక్షన్స్ వస్తాయి. ఎప్పుడైనా ఎవరైనా జాతకం చూపించుకున్నప్పుడు పర్ఫెక్ట్గా మనం రెమెడీస్ అనేది చెప్పడం జరుగుతుందన్నమాట. అలాగే ఎవ్రీ మంత్ చెప్పుకున్నట్టు జూలైలో ఏమవుతుందో చూద్దాం. ఫస్ట్ స్థితిగతులు ఎప్పుడు మనం మొదలెట్టేది, నేను ఎప్పుడు మొదలెట్టేది శనిగ్రహం, శనీశ్వరుడు గురించి మొదలెడతాను. శనీశ్వరుడు ఇచ్చేస్తాడు, పట్టుకుంటే కూడా అలాగే అంటే కర్మకారకుడు, ఆయుకారకుడు ఆయనే. కర్మ అంటేనే మనం పుట్టిందే ఏదో ఒక కర్మ చేయడానికే కదా. సో ముందుకెళ్ళడానికి కూడా ఆ కర్మ చేస్తూ ఉంటేనే మనకి ముందుకెళ్ళడం అనేది మనకి ఉంటుంది. అంటే ఆ పుష్ అనేది కావాలి, అది శనీశ్వరుడే ఇస్తారు. అందుకనే ఆయనకి ఈశ్వరుడు స్థానం ఇచ్చామన్నమాట మనం గ్రహాలన్నిటిలోకి. సో ఫస్ట్ ఏంటంటే శనిగ్రహం అంటే ఏంటి మనకి తెలుసు, మీన రాశిలో ఉన్నారు. ఆయన రిట్రోగ్రేషన్కి వెళ్తున్నారనమాట 13th జూలై, అంటే సెకండ్ వీక్ ఆఫ్ జూలైకి. అలాగే మనం చూసాము అంటే వీనస్ ప్రస్తుతం మనకి ఏంటంటే వృషభంలో ఉన్నారు. ఆయనేమో 26th అంటే టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ మిథునానికి వెళ్తున్నారనమాట. ప్రస్తుతం మిథునంలో మనకి గురువు ఉన్నారు. గురు కూడా స్తంభించిపోయి ఉన్నారు. అంటే ఏంటి, కంబషన్ ఉంది. అంటే సన్ కూడా ఉన్నారు కదా. సో సన్ ఎప్పుడు మారుతున్నారు, మనకి 16th ఆఫ్ జూలై మారుతున్నారు. ఎక్కడికి, కరకానికి అంటే కటకానికి. సో కంబషన్ నుంచి జూపిటర్ ఏమో 10వ తేదీ 10 జూలై బయటకు వస్తున్నారు. ఎందుకు స్పెసిఫిక్గా చెప్తున్నాను అంటే ఏదైనా సరే స్తంభించిపోతే అన్నీ ఆగిపోతాయి మనకు తెలుసు. సో అటు బెనిఫిట్గా ఉండాలి, అటు మాలిఫిక్. అంటే లైఫ్ అనేది ఏంటి, ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది. సో రెండూ ఉండాలి, అప్పుడే మనం ఏంటంటే ముందుకెళ్తూ ఉంటాం. ఎప్పుడు మనకి హ్యాపీనెస్సే ఉంటే మనకి మిగతావన్నీ తెలియవు. మనకి ఎలా ఉంటుంది అంటే ఏంటి, ఎప్పుడు మనకి బ్లెస్సింగ్సే ఉంటే మనకి మిగతావన్నీ ఏమీ తెలియవు. ముందుకెళ్ళడం, అక్కడే స్తంభించిపోతాం. అలాగే ఏంటంటే జూపిటర్ కూడా సన్తో పాటు ఉన్నారు కనుక కొంతవరకు ఆయన ఏంటంటే చేయవలసింది చేయలేకపోతారు, ఇవ్వవలసింది ఇవ్వలేకపోతారు అనమాట. సో 10 జూలై తర్వాత తులారాశి వాళ్ళకి మకరం అండ్ ఆల్సో మిథున రాశి వాళ్ళకి బాగుంటుంది. ఎందుకంటే బ్లెస్సింగ్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి అని చెప్పడం అనమాట. సన్ నేను ఇందాక అన్నట్టు జూలై 16th మనకేమో కర్కానికి వెళ్తున్నారు. అలాగే మెర్కురీ జూలై 18th రిట్రోగ్రేషన్కి వెళ్తున్నారు. ఆయన ఎక్కడ ఉన్నారు, కర్కాటకంలో ఉన్నారనమాట. ఆయన ఏంటి తర్వాత నెక్స్ట్ మంత్ తప్ప ఆయన రిట్రోగ్రేషన్ నుంచి బయటికి రావట్లేదు అనమాట. సో కొంతవరకు బిజినెస్ పీపుల్ కానీ వాళ్ళకి కానీ కొన్ని రాసుల వాళ్ళకి అంత బాగుండదు అని చెప్పడం జరుగుతుందన్నమాట. ప్రస్తుతం మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఏంటంటే కుజగ్రహం. కుజుడు ఎప్పుడైనా మనం మాట్లాడుకునేది ఏంటంటే స్కందుడికి చేయమంటాము. అలాగే ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి అన్నీ ఒకటే, సో చేయమని చెప్తూ ఉంటాము. కేతుతో పాటు ఉన్నారు, అది కూడా సింహంలో ఉన్నారు. సో కేతు కూడా సింహంలో ఉన్నారు. రాహు ఏమో మనకేమో కుంభంలో ఉన్నారు. అలాగే ఏంటంటే మార్స్ 28th జూలైకి మనకి కింద మనకి కన్యకు వస్తున్నారనమాట. సో అది వచ్చిన తర్వాత కొంతవరకు అన్ని రాసుల వారికి చాలా బాగుంటుంది. సో మనం అన్నీ కవర్ చేస్తాం అనుకుంటే మనకు తెలుసు చంద్రుడు ఏంటంటే 2 రోజులకు ఒకసారి మారుతూ ఉంటారు. జనరల్గా ఈ నెల అంతా చెప్పడం ఏంటంటే మనం ఎప్పటికైనా సరే, ఈ నెల అని కాదు, ఎప్పుడైనా నిత్యం పూజ చేస్తే ఎవరు వద్దంటారు కదా. పాజిటివ్ బ్యాంక్ బ్యాలెన్స్ను పెంచుకుంటానంటే ఎవరు వద్దంటారు. తప్పక పాజిటివిటీ పెంచుకోండి. మనం ఈ పూజలు చెప్పడం కానీ, ఒక కార్యక్రమం చెప్పడం కానీ, లేకపోతే ఇలా చేయండి ఒక పరిహారం చెప్పడం కానీ ఎందుకని, యాక్చువల్గా వాళ్ళని థింకింగ్ మార్చడానికి, వాళ్ళ థాట్ ప్రాసెస్ మార్చడానికి. అదే ఏంటి,
పాజిటివిటీ ద్వారాగా నడవడానికి. సో మనం జాతకం చెప్పినా లేకపోతే ఇంకోటి లా ఆఫ్ అట్రాక్షన్ అయినా ఏదైనా సరే మంచి పాజిటివ్ చెప్పినా ఏదైనా సరే మోటివేషన్ గురించి చెప్తూ ఉంటాం. సో మోటివేట్ చేయడానికే మనం ఏంటంటే మనం మార్స్కి ఎప్పుడు అంగార గ్రహానికి ఎప్పుడు చెప్పేది మనకి తెలుసా, ఆ దూకుడు ఉంటుందని ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం. ఏంటంటే బ్లడ్ అంటూ ఉంటాం కదా, ఫుల్గా దూకుడు అనేది ఎక్కువ ఉంటుంది కనుక తప్పక అంగార గ్రహానికి ఫస్ట్ జపం చేయడం, అంటే మార్స్ జపం చేయొచ్చు. అలాగే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి ఎవ్రీ ట్యూస్డే వెళ్ళి చేయడం అనేది చాలా మంచిది. అలాగే జపాలు కానీ ఒక సాధన చేయాలన్నా కానీ తప్పక చేయండి. ఇప్పుడు చాలా మంచిది. ఎందుకంటే మొత్తం అందరూ చేశారు అంటే ఏంటి, నేను ఒకదాన్ని కాకుండా ఒక కమ్యూనిటీగా సపోజ్ ఇష్టం అయిన వాళ్ళు అనుకుందాం, మనం ఎవరిని ఫోర్స్ చేయాలి, అందరూ కలిసి చేసినప్పుడు ఏంటంటే ఎప్పటికైనా ఈ పాజిటివ్ వైబ్స్ మనకి బ్రహ్మాండానికి వెళ్తుంది కనుక మనం ఉన్న ప్రదేశం కూడా పాజిటివ్గా మారుతుంది అనేది ఒక నమ్మకం అన్నమాట. సో తప్పక ఇది చేసినప్పుడు, జనరల్గా నేను చెప్పింది చేసినప్పుడు తప్పక అందరికీ మీకు బాగుంటుంది, అందరికీ మీ చుట్టూ ఉన్న వాళ్ళకి బాగుంటుంది. ఎప్పటికైనా హ్యాపీనెస్ ఏంటంటే పంచుకోమంటాం, పాజిటివిటీ కూడా పంచుకోవాలి. సో ఇది చెప్పడం కూడా దాని గురించి అన్నమాట. సో అందరూ ఒక కమ్యూనిటీ కింద చేస్తే ఎప్పుడు అదే అంటారు, ఆ బ్లెస్సింగ్స్ అనేది మనకి బ్రహ్మాండం నుంచి వచ్చి మన అందరినీ బ్లెస్ చేసి అలాగే మన భూమిని కూడా బ్లెస్ చేస్తూ ఉంటాం. అంటే ఏంటి, మనకి చాలా పొల్యూషన్ ఎక్కువైపోయింది, నెగిటివిటీ ఎక్కువైపోయింది, ఇవన్నీ కొంచెం తగ్గుతాయి అన్నమాట. సో తప్పక ఇది ఈ మంత్ అంతా స్పెషల్గా చేయండి, ఎందుకంటే మార్స్ మూవ్ అవుతున్నారు కనుక తప్పక చేయండి, ఇంకా బాగుంటుంది. ఇవి స్థితిగతులు అన్నమాట. మనం ఇక తదుపరి రాశి కుంభరాశి వారికి ఏ విధంగా ఉంది జూలై మాసం చెప్పండి. కుంభరాశి వాళ్ళకి కూడా టు సర్టన్ ఎక్స్టెంట్ బాగానే ఉంటుంది, కానీ కొంతవరకు మిశ్రమ ఫలితాలని చెప్పుకోవాలి. ఎందుకంటే మార్స్ కేతు అనేది మంచి కాంబినేషన్ కాదు, అంటే ఏంటి 7th ఉన్నారు కదా, అలాగే రాహు కూడానే ఉన్నారు. సో ఎప్పటికైనా మనం మంచి మాట్లాడుకుంటాం కనుక దూరపు దేశంలో ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే అక్కడ సెటిల్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి కానీ, లేకపోతే ట్రావెల్ ఇండస్ట్రీ, హోటల్ ఇండస్ట్రీ, ఫుడ్ ఇండస్ట్రీ, అంటే ఏంటంటే అందరికీ పంచిపెట్టడం అని చెప్తూ ఉంటాం కదా, అలాంటి ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరికీ కానీ చాలా బాగుంటుంది. రాహు ఏంటంటే ఎప్పటికైనా మనం చెప్పుకుంటూ ఉంటాం కలియుగంలో కానీ ఇప్పుడు నీచ గ్రహాల ఇది రావాలి అని చెప్పుకుంటూ ఉంటాం అనమాట. సో రాహు బేసిక్గా ఏంటంటే మనకి డబ్బు ఇచ్చే ఎక్కువ, సంపద ఇచ్చేది మనకి ఎక్కువ రాహువే అనమాట. సో తప్పక వీళ్ళకి కూడా కొంతవరకు మిశ్రమ ఫలితాలు ఎందుకు చెప్తున్నాము అంటే ఏలినాటి శని ప్రభావం అనేది ఉంది. అందులో శని మనకి రిట్రోగ్రేషన్ వెళ్తున్నారు కనుక తప్పక ఏంటంటే టు సర్టన్ ఎక్స్టెంట్ వీళ్ళకి ఇబ్బందులు కానీ ఆబ్స్టకల్స్ కానీ కొన్నిట్లో ఎస్పెషల్లీ కెరీర్ పాత్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే వాళ్ళకి వచ్చేది రాకుండా ఉండడం అనేది ఒక ఎగ్జాంపుల్ కింద చెప్తున్నాను. సో తప్పక వీళ్ళు కూడా ఎవరికైనా డబ్బు కావాలి అని వచ్చిన వాళ్ళకి ఇచ్చి ఉంటే, ఇదివరకు ఇచ్చున్నా ఇప్పుడే అసలు ఇవ్వద్దు, ఈ నెల ఎస్పెషలీ. సో ఇచ్చున్నా తిరిగి రావడం అనేది కొంచెం తక్కువ ఉంటుంది. అలాగే డబ్బు తీసుకునే, అంటే లోన్స్ తీసుకునే ఛాన్సెస్ కూడా మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. అలాగే మనం చూసాము అంటే 10th Lord 7th Lord కేతుతో ఉన్నాడు కనుక కొంతవరకు ఆయన ఏంటంటే చేసే పనిలో కొన్ని అడ్డంగాలు, అట్ ద సేమ్ టైం చాలా అడ్డంగాలు, శ్రమ ఇచ్చే ఛాన్సెస్, అదే శ్రమ ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువ. అంటే ఏంటంటే ఏదైనా పని మనం శ్రమతోనే చేస్తాం, అధికం అన్నప్పుడు ఏంటంటే 1కి 2 సార్లు చేస్తే కానీ అది పనులు అవ్వవు, ఒక్కొక్కసారి అవ్వవు కూడా. సో నా ఇవాళ పని అవ్వాలి అనుకున్నది అసలు అవ్వకపోవడం అనేది, అంటే బిజినెస్ పీపుల్కి ఇలా జరుగుతూ ఉంటే ఏంటంటే వాళ్ళకి కొంతవరకు ఏంటి యాంగ్జైటీ, డిసప్పాయింట్మెంట్ వస్తుంది, దానివల్ల యాంగ్జైటీ వస్తుంది, పోళ్ళన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మోస్ట్ ఇంపార్టెంట్ వీళ్ళకి చెప్పేది ఏంటంటే హెల్త్ కొంచెం జాగ్రత్తగా కాపాడుకుంటూ రండి. ఎప్పటికైనా సరే కొంతవరకు పర్సనల్ డెవలప్మెంట్ మీద ధ్యాస పెట్టడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అని మనం చెప్తూ ఉంటాం అన్నమాట. అలాగే మనం చూసాము అంటే జూపిటర్ బ్లెస్సింగ్ ఉంది కనుక మనకి 9th దృష్టి అన్నమాట, జూపిటర్ బ్లెస్సింగ్ 10th తర్వాత, అంటే జూలై 10th తర్వాత వీళ్ళకి కొంతవరకు బాగుంటుంది. అలాగే మనం చూసాము అంటే 7th Lord 5th ఉన్నాడు, తప్పక పిల్లలు పైకి వచ్చే ఛాన్సెస్ భలే ఉన్నాయి. అలాగే పెళ్ళి కావాలి అన్న వాళ్ళందరికీ కూడా కొంతవరకు మంచి సూచనలు కనిపిస్తున్నాయి అన్నమాట ఈ రాశిలో ఉన్న వాళ్ళకి. అండ్ ఆల్సో వాళ్ళకి పిల్లలు ఉంటే కనుక పైకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఖర్చులు అంటావా విపరీతం. 4th Lord 4thలోనే ఉన్నాడు కనుక కొంతవరకు మిగతా మంత్స్తో కంపేర్ చేసుకుంటే కనుక, మంత్స్ కాదు ఇయర్స్తో కంపేర్ చేసుకుంటే కనుక ఈ కుంభరాశి వాళ్ళకి ఈ నెల చాలా బాగుంటుంది. మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీను బాగుంటుంది, హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే తప్పక ధార్మిక కార్యక్రమాల్లో వీళ్ళు పాల్గొంటారు,
ఒక గురువు కింద వెళ్ళే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. అండ్ నిత్యం చేస్తారనమాట, నిత్యం చేసే సూచనలు బాగా కనిపిస్తున్నాయి. అలాగే ఏంటంటే ఇంట్లో కూడా శుభకార్యాలు చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఖర్చు అధికమైనప్పటికీ ఏంటంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ మీద ధ్యాస పెట్టడం, అలాగే ఏంటంటే శుభ ఖర్చులు పెట్టడం ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే ఎప్పటికైనా వాళ్ళకి ఫ్యూచర్లో బెనిఫిషియల్ ఖర్చులు పెట్టడం అనేది ఎక్కువ కనిపిస్తుంది అనమాట. అందుకనే వీళ్ళకి బాగుంది ఈ నెల అంతా అని చెప్పడం జరుగుతుంది. తప్పక వీళ్ళకి చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో ఏంటంటే వీళ్ళు చేయవలసిన పరిహారాలు అంటే తప్పక రాహుకేతు పూజలు చేయడం, కంటిన్యూస్గా చేయడం మంచిది. నక్షత్ర పూజలు చేయడం కూడా మంచిదన్నమాట. అండ్ ఆల్సో శనికి ఎప్పటికైనా సరే సర్వీస్ అంటే చాలా ఇష్టం కనుక తప్పక ఒక అనాథాశ్రమం అయినా సరే, వృద్ధాశ్రమం అయినా సరే వెళ్ళి ఏమేమి పంచిపెడతాం. ఇప్పుడు మనకి వింటర్ వస్తుంది, తప్పక ఒక బ్లాంకెట్ కానీ ఏదో ఒక బట్ట కానీ అలాగే ఆహారం కానీ అంటే అన్నదానం చేయడం. ఎప్పటికైనా అన్నిటికన్నా మించిన దానం అన్నదానం. సో అన్నదానం చేయడం కానీ చాలా మంచిది, ఎస్పెషలీ ఆన్ సాటర్డేస్. అలాగే పూర్వీకులకి కూడా తప్పక కర్మ చేయడం కానీ లేకపోతే తలుచుకోవడం కానీ వాళ్ళకి అన్నం పెట్టడం అని చెప్తాం కదా మనం. సో అవన్నీ చేయడం అనేది నిత్యం అని కాదు, మనం ఏంటంటే ఎప్పుడు ఆ టైంకి చేయడం అనేది మంచిదన్నమాట. ఇవన్నీ చేసుకుంటే ఏంటంటే శని ప్రీతి మనం ఎక్కువ పొందుతాం అన్నమాట. తప్పక పూర్వీకుల ఆశీర్వచనం కూడా మనతో ఉంటుంది. అండ్ ఆల్సో ఏంటంటే ముందుకు సాగడం కానీ మనకి బ్లెస్సింగ్స్ రావడం కానీ ఇంకా ఎక్కువ ఉంటాయి. ఓకే, కుంభరాశి వారికి కూడా చెప్పేసేయండి మేడం, కలర్ ఏ కలర్ బాగుంటుంది? తప్పక కుంభరాశి వాళ్ళకైతే వైలెట్. ఎందుకంటే రాహు అంటే ఎప్పుడైనా మనం వైలెట్ ఆల్మోస్ట్ బ్లాకిష్ వచ్చేస్తుంది. సో వైలెట్ నుంచి బ్లాక్ అండ్ అగైన్ సన్ ఇది, సో గోల్డ్, ఇవన్నీ బాగుంటాయి. వీనస్ ఓన్ హౌస్లో ఉండడం అదొక ప్లస్ పాయింట్, అంటే కంఫర్ట్ లెవెల్ పెరుగుతుంది అనమాట. సో యూ కెన్ యూస్ ఐదర్ సిల్వర్ ఆర్ గోల్డ్ కాంబినేషన్ అనమాట. సో కాంబినేషన్ చాలా బాగుంది, వైలెట్ అండ్ గోల్డ్. వైలెట్ నుంచి బ్లాక్, ఏదైనా కలర్ బాగుంటుంది. ఈ కలర్ కాంబినేషన్స్ తీసుకునే ముందు, వాడే ముందు, పరిహారాలు కూడా చేసుకునే ముందు ఒకసారి జాతకాలని చూపించుకోండి. జాతకాలని డాక్టర్ ఆర్వి సుధ గారి దగ్గరే చూపించుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. మరి వీడియోని అందరికీ షేర్ చేయండి, లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తదుపరి రాశితో కలుద్దాం. నమస్తే.